భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 206 రాష్ట్ర శాసనసభ ద్వారా ఓట్లు ఆన్ అకౌంట్, ఓట్లు క్రెడిట్ మరియు అసాధారణమైన గ్రాంట్లు గురించిన నిబంధనలతో వ్యవహరిస్తుంది. ప్రతి నిబంధన యొక్క వివరణ ఇక్కడ ఉంది. ఖాతాపై ఓట్లు క్లాజ్ ఏ. ఈ నిబంధన ఏదైనా ఆర్థిక సంవత్సరంలో కొంత భాగానికి ముందస్తుగా మంజూరు చేయడానికి రాష్ట్ర శాసనసభను అనుమతిస్తుంది. అటువంటి గ్రాంట్లకు ఆర్టికల్ 203లో వివరించిన విధంగా ఓటు వేయడానికి మరియు అవసరమైన చట్టాన్ని ఆర్టికల్ 204 ప్రకారం ఆమోదించడానికి పూర్తి ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ గ్రాంట్ అంచనా వ్యయంపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ ఓట్లు క్లాజ్ బి రాష్ట్ర వనరులపై ఊహించని డిమాండ్ను తీర్చడానికి అసెంబ్లీని మంజూరు చేయడానికి ఈ నిబంధన అనుమతిస్తుంది. కొన్ని సందర్భముల్లో వార్షిక ఆర్థిక నివేదికలో వివరణాత్మక సమాచారాన్ని అందించడం కష్టమవుతుంది. అప్పుడు సేవ యొక్క పరిమాణం లేదా నిరవధిక స్వభావం కారణంగా ఇటువంటి డిమాండ్ తలెత్తవచ్చు. అసాధారణమైన గ్రాంట్లు క్లాజ్ సి. ఈ నిబంధన అసెంబ్లీని ఏదైనా ఆర్థిక సంవత్సరానికి సాధారణ వ్యయంలో భాగం చేయని గ్రాంట్లు చేయడానికి అనుమతిస్తుంది. ఈ గ్రాంట్లు నిర్దిష్ట అసాధారణమైన పరిస్థితుల కోసం. అదనంగా ఈ గ్రాంట్లు చేసిన ప్రయోజనాలను నెరవేర్చడానికి రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నిధుల ఉపసంహరణకు చట్టం ద్వారా అధికారం ఇవ్వడానికి అసెంబ్లీకి అధికారం ఉంది. ఆర్టికల్ 206లోని క్లాజ్ 2 ప్రకారం ఆర్టికల్ 203 మరియు 204లో వివరించిన విధానాలు గ్రాంట్ల ఓటింగ్ మరియు వ్యయానికి సంబంధించిన చట్టాలను ఆమోదించడానికి సంబంధించినవి. ఆర్టికల్ 206లోని క్లాజ్ 1 ప్రకారం ఏదైనా మంజూరు చేయడానికి వర్తిస్తాయి. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో పేర్కొన్న సాధారణ వ్యయానికి సంబంధించి ఈ గ్రాంట్లకు అదే విధానపరమైన భద్రతలు మరియు శాసనపరమైన పరిశీలన వర్తింపజేయబడిందని ఇది నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్యశాసన మండలి విత్తీయ విషయములలో ప్రక్రియ ఆర్టికల్ 206 లెక్కలకు ఓట్లు పరపతికి ఓట్లు మరియు అసాధారణ అనుదానములు 1. ఈ అధ్యాయము యొక్క పూర్వగామి నిబంధనలలో ఏమీ ఉన్నప్పటికీ రాజ్య శాసనసభ ఈ క్రింది అనుదానములు చేయుటకు అధికారము కలిగియుండును. ఏదేని అనుదానమునకు ఓటు చేయుటకు 203వ అనుచ్ఛేదములో విహితము చేయబడిన ప్రక్రియ పూర్తియగులోపున మరియు అట్టి వ్యయమునకు సంబంధించి 204వ అనుచ్ఛేదములోని నిబంధనలననుసరించి శాసనము పాస్ చేయబడులోపున ఏదేని విత్తీయ సంవత్సరములోని భాగమునకు అంచనా వేయబడిన వ్యయమును గూర్చి అగ్రిమముగా ఏదేని అనుదానమును చేయుటకు ఏదేని సేవ యొక్క విస్తృతిని బట్టిగాని దాని అనిశ్చిత స్వభావమును బట్టిగాని దానిని గురించిన అధ్యర్థన సామాన్యముగా వార్షిక విత్తీయ వివరణలో ఇయ్యబడు వివరములతో తెలుపబడజాలనప్పుడు అట్టి యాదృచ్ఛిక అధ్యర్థనకు కావలసిన ధనమును రాజ్యము యొక్క వనరుల నుండి అనుదానము చేయుటకు ఏదేని విత్తీయ సంవత్సరమునందు వర్తమాన సేవలలో భాగముగా లేనట్టి ఏదేని అసాధారణ అనుదానమును చేయుటకు మరియు సదరు అనుదానములు ఏ ప్రయోజనముల కొరకు చేయబడినవో వాటి కొరకు రాజ్య సంచిత నిధి నుండి ధనములను తిరిగి తీసుకొనుటకే శాసనము ద్వారా ప్రాధికారమిచ్చుటకు రాజ్య శాసనమండలి అధికారము కలిగియుండవలెను. 2. వార్షిక విత్తీయ వివరణలో పేర్కొనబడిన ఏదేని వ్యయమునకే అనుదానమును చేయుటకును మరియు అట్టి వ్యయము కొరకు కావలసిన ధనములను రాజ్య సంచిత నిధి నుండి వినియోజనము చేయుటకు ప్రాధికారము నొసగుటకే చేయబడు శాసనమునకు సంబంధించి 203 మరియు 204 అనుచ్ఛేదములలోని నిబంధనలు ఎట్టి ప్రభావము కలిగి యుండునో అట్టి ప్రభావమునే ఆ నిబంధనలు ఖండము 1 క్రింద ఏదేని అనుదానము చేయుటకు మరియు ఆ ఖండము క్రింద చేయబడవలసిన శాసనమునకు సంబంధించి కూడా కలిగియుండవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure in Financial Matters. Article 206. Votes on account, votes of credit and exceptional grants. 1. Notwithstanding anything in the foregoing provisions of this chapter, the Legislative Assembly of a state shall have power: A.
To make any grant in advance in respect of the estimated expenditure for a part of any financial year pending the completion of the procedure prescribed in Article 203 for the voting of such grant and the passing of the law in accordance with the provisions of Article 204 in relation to that expenditure. B. To make a grant for meeting an unexpected demand upon the resources of the state when on account of the magnitude or the indefinite character of the service the demand cannot be stated with the details ordinarily given in an annual financial statement. C. To make an exceptional grant which forms no part of the current service of any financial year, and the legislature of the state shall have power to authorize by law the withdrawal of monies from the consolidated fund of the state for the purposes for which the said grants are made. 2. The provisions of Articles 203 and 204 shall have effect in relation to the making of any grant under Clause 1, and to any law to be made under that clause as they have effect in relation to the making of a grant with regard to any expenditure mentioned in the annual financial statement and the law to be made for the authorization of appropriation of monies out of the consolidated fund of the state to meet such expenditure.